అనకాపల్లి జిల్లా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు అనే రైతుకు చెందిన భూమి మ్యూటేషన్ నిమిత్తం పెద్ద తీనార్ల పీఆర్ఓ కొప్పిశెట్టి చిట్టిబాబు 5 లక్షల లంచం డిమాండ్ చేశారు. అయితే రైతు ఫిర్యాదుతో అడ్వాన్స్ గా 1.50 లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ సంఘటనతో రెవెన్యూ కార్యాలయంలో కలకలం రేగింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏ అధికారైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. విశాఖపట్నానికి చెందిన కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గారు, వారు పెద్ద తీనార్ల రెవెన్యూ విలేజ్ కి సంబంధించినటువంటి గ్రామంలో 5 ఎకరాల 57 సెంట్లు జిరాయితీ భూమి రికార్డెడ్ గా కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు 2023 ప్రాంతంలో. తదుపరి కొనుక్కున్న తర్వాత అవి 2 వేరువేరు సర్వేర్ నెంబర్లో ఉండేటువంటి భూమి. ఆ వివరాలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లోని అలాగే ఈసీలోని అన్నిట్లోని క్లియర్ గా పొందుపరచబడింది. తదుపరి ఏంటంటే అతను మ్యుటేషన్ కి చేసుకున్నప్పుడు ఆ మ్యుటేషన్ లో 2 సర్వే నెంబర్లో ఒక సర్వే నెంబర్ కి సంబంధించిన మాత్రమే మ్యుటేషన్ జరిగింది, రెండోది జరగలేదు. ఆ విషయం అతనికి తెలియదు. అంటే మొత్తం అయితే సబ్సిక్వెంట్ గా ఆ భూముల్లో ఉన్నటువంటి అతని పొజిషన్లోనే ఉంది, అతని అధీనంలోనే ఉంది, అతనే సాగు చేసుకుంటున్నారు. అతను కొబ్బరి మొక్కలు వేసుకోవడం జరిగింది. సబ్సిక్వెంట్ గా ఆ కొంత భూమికి సంబంధించినటువంటి ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ ల్యాండ్ ని ఎక్వైర్ చేసిందో ఆ 2 ఎకరాల 14 సెంట్లకి సంబంధించినంత మాత్రమే అతనికి కాంపన్సేషన్ లభించింది, మిగతాది రాలేదు. ఎందుకు రాలేదు అని చూసుకుంటే ఇతని పేరు లేదు అడంగల్లో. అసలు పొజిషన్ లో ఇతను ఉన్నప్పటికీ కూడా భూమిలో అతను ఉన్నప్పటికీ కూడా అది వేరే, అది ఎవరి పేరు, అమ్మినోడి పేరు లేదు, కొనుక్కున్నోడి పేరు లేదు, వేరే అతని పేరు. ఇదేమిటండి అని అంటే ఇది ఎవరిని అడిగితే ఎంఆర్ఓ గారిని అడిగితే డిటి అంటారు, డిటిని అడిగితే విఆర్ఓ అంటారు, విఆర్ఓని అడిగితే సర్వేయర్ అంటాడు. మీ సర్వే ఇతను పబ్లిక్ ఇతనికి తెలియదు. ఏం చేస్తాడు, తిరుగుతున్నాడు అప్పటి నుంచి 2023 నుంచి కూడా ఆ ప్రాంతం నుంచి కూడా అతని యొక్క భూమి కోసం తిరుగుతున్నాడు. దాంతో వీళ్ళు ఇతన్ని చూసి లక్షలు లంచాలు అడగడం మొదలెట్టారు. దాంతో ఇతను విసుగు చెంది ఈ సదరు విఆర్ఓ ఎవరైతే ఉన్నారో గత ఎన్నో సంవత్సరాల నుంచి అదే ఊర్లో పాతుకుపోయినటువంటి కొప్పిశెట్టి చిట్టిబాబు, ఈ విఆర్ఓ చాలా హ్యూజ్ అమౌంట్స్ డిమాండ్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్ గా ఇతను ఎవరైతే ఉన్నారో ఈ కంప్లైంట్ మా దగ్గరికి వచ్చి మొన్న 7వ తారీఖున కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసి అతను 1,50,000 రూపాయలు డిమాండ్ చేశాడు. అది టెంపరీగా కొద్ది మొత్తం. అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేక మాకు రిపోర్ట్ చేయడం జరిగింది 8వ తారీఖుని. రిపోర్ట్ చేసిన తర్వాత మేము కేసుగా నమోదు చేసుకుని ఈరోజు అతను విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్కి సమీప ప్రాంతంలో నేను వస్తాను, అక్కడికి వచ్చి నాకు డబ్బులు ఇవ్వండి నేను తీసుకుంటాను అంటే మేము అక్కడ మాట వేసి సదరు విఆర్ఓకి కంప్లైంట్ డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటుండగా ఆ విఆర్ఓని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఉండేటువంటి 1,50,000 రూపాయల నగదును కూడా స్వాధీనపరుచుకొని ఆ రికార్డ్స్ వెరిఫికేషన్ మొత్తం అన్ని కూడా ఇక్కడ మన నక్కపల్లి ఎంఆర్ఓ తహసీల్దార్ గారి ఆఫీస్లో ఉన్నాయని చెప్తే ఇక్కడికి మేము వచ్చి ఇక్కడ మేము ఫర్దర్ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేస్తున్నాము. అదే విధంగా ఇతను అరెస్ట్ చేస్తాము. రేపు ఏసీబీ కోర్టు వైజాగ్లో హాజరుపరుస్తాము. ప్రజలందరికీ కూడా తెలియజేయవలసింది ఏమిటంటే ఎవరు కూడా ఎవరికి ఏ ప్రభుత్వ అధికారికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. వారి చేత పని చేయించుకోవడం ప్రజల యొక్క హక్కు. అట్లా ఎవరైనా సరే లంచం అడిగితే ఇమీడియట్ గా 1064 1064 ఇది టోల్ ఫ్రీ నెంబరు. దీనికి కాల్ చేసి మాకు చెప్తే మేము ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం.